హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. చాలా రోజులు అవుతుంది ఇలా డైరెక్ట్ వాయిస్ ఇచ్చి సో వీడియో అయితే షూట్ చేసుకొని ఈరోజు సండే స్పెషల్గా ఫుల్ లాగ్ లేరు కానీ లాగ్ అయితే షూట్ చేయాలనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి. సో అనుకోకుండా పొద్దున్నే లేచేసి ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసేసి ఫ్రెష్ అవడం మీన్స్ పళ్ళు తోమి ముఖానికి నీళ్ళు వేసుకొని కాఫీ అయితే తాగేసి అన్న వదిన వాళ్ళు వస్తున్నారని అక్క కాల్ వచ్చిందనమాట. సో దట్ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇలా బయటికి వెళ్ళి కుకుంబర్లు అలా ఇలా ఇప్పుడు ప్రజెంట్కు ఫ్రెష్గా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇవన్నీ చికెన్ చేయడానికి ఫ్రెష్గా ఇవన్నీ ఉంటే మాత్రమే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో అందుకోసం ఇవన్నీ తెచ్చేసుకున్నాను కదా. టైం వచ్చేసి 11:20 అవుతుందన్నమాట. అన్న వదిన వాళ్ళు వచ్చి 1.5 or 2 hours పడుతుందని చెప్పింది వదిన. ఈ గ్యాప్లో పటపటా మనం అయితే చేసేద్దాం. ఏదైతే చేద్దాం అన్నది నెక్స్ట్ కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి, తెలిసిపోద్దాం అనమాట. ఓకే. సో ఫైనల్లీ నేను ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తూ కూర్చున్నాను. ఈ గ్యాప్లోనే వచ్చేసారనమాట. వీళ్ళు దగ్గరలోనే ఉన్నట్టున్నారు, త్వరగానే వచ్చేసారు. ఇంకా వాళ్ళు రాగానే ఒక రౌండ్ కాఫీ చేసుకొని తాగిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేస్తూ కూర్చున్నాము. అన్న అక్వాగార్డ్ సేల్స్ అండ్ సర్వీస్ అనమాట. సో ఊర్లోనే సెట్ వెళ్ళడు వాళ్ళు, మడక్షిర అన్న ఊరు. సో ఇక్కడికి వచ్చేసి ఏదైనా సర్వీస్ ఉన్నప్పుడు, అలాగే ఈరోజు బేసికలీ ఏదో పెళ్ళి ఉంటే వచ్చారు. ఆ పెళ్ళికి వెళ్ళిన డ్రెస్సెస్తో అలాగే వచ్చారు. వదిన ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి కూర్చుందనమాట. ఇంక కిడ్స్ అలానే ఉన్నారు. అన్న నాకు ఇంకా సర్వీస్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను, మీరు ఈ గ్యాప్లో ప్రిపేర్ చేసేసేయండి అని చెప్పి వెళ్ళారనమాట. మేమైతే ఇంకా అలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చున్నాము, కబుర్లు చెప్తూ. మా వదిన స్మార్ట్ వర్క్ అబ్జర్వ్ చేశారనుకుంటున్నాం. మా వదిన దేంతో కట్ చేస్తుంది అన్నదైతే కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. అక్కడ మిల్కీ క్యూటీ ఇద్దరు ఊరు వెళ్ళారు కదా, అదే టైంకి వీళ్ళు వచ్చారని చెప్పగానే వీడియో కాల్ చేసింది మిల్కీ. ఇంకా వాడితో మాట్లాడరని చెప్తుంటే చాలా సిగ్గుపడుతున్నాడు, చాలా మొహమాటం. కానీ మిల్కీ అంటే ఇష్టం బాగా, అదైతే మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ తెలుసు. ఇంకా ఇక్కడ ఇద్దరు కలిసి, నేను వదిన కలిసి బాగా నాన్ వెజ్ అంతా ప్రిపేర్ చేసేసాము. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, రైతా, అలాగే కుకుంబర్, ఆనియన్, స్వీట్ అండ్ సాల్ట్, లెమన్ జ్యూస్ నాకు ఖచ్చితంగా ఉండాల్సిందే నాన్ వెజ్ చేసినప్పుడు. బేసికలీ ఏంటంటే ఇందులోకి నేనైతే టమాటోని చిన్న చిన్న కట్ చేసి ముక్కల్లో వేస్తాను అనమాట. మా వదిన వితౌట్ టమాటో రైతా చేసింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశాక నెక్స్ట్ ట్రై చేసినప్పుడు చెప్తాను. సో అలా ఇక్కడ అన్న లేడేంటి అని ఆలోచిస్తున్నారు కదా. అన్నకైతే కాల్ చేసాము. అన్న ఇంకా నాకు టైం పడుద్ది, మీరు తినేసేయండి అన్నారు. బేసికలీ ఏంటంటే ఇక్కడ లంచ్ తిన టైంకి 2-2:30 అలా అయింది. అందుకోసం ఇంకా మా వదిన అన్న కోసం వెయిట్ చేస్తే లేట్ అవుద్ది, నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదన్నావు, సో తినేద్దామని చెప్పి అందరూ అలా కూర్చొని సరదాగా కొద్దిగా వీడియో తీసుకుంటూ ఎలా ఉంది అని మా కోడల పిల్లని అడిగితే కర్రీ బాగుందత్తా అన్నదనమాట. సో అదే టైంలో మా అల్లుడు గారు ఫస్ట్ ఫీడ్బ్యాక్ మాకు అల్లుడు గారిదే కావాలి కదా. సో చిన్ననాటి అల్లుడు మా అల్లుడైతే. సో ఇంకా వాడు కూడా తినేసి నాకు కూడా కర్రీనే బాగుంది అన్నట్టు చెప్పాడు. చూడండి, మా వదిన ఫ్రై చేసింది, నేను కర్రీ చేశాను. సో ఇద్దరు అత్తకే సపోర్ట్. ఆబ్వియస్లీ కోడళ్ళు అల్లుడు గారు ఉన్నారంటే అత్తకే సపోర్ట్, అది అందరికీ తెలిసిందే అనమాట. సో ఇంకా మా వదిన ఏంటంటే కర్రీలో అస్సలు తిందు, ఇంకా ఫ్రై ఉంటే చాలు, ఆ ఫ్రై కొద్దిగా రైస్ అలా ఆ చిన్న చిన్న గ్రేవీలోనే అడ్జస్ట్ చేసుకుని తినేస్తుంది అనమాట. ఇంకా ఆమె ఎలా తింటూ చూడు ఫ్రై ఇదే అయిపోలేదు, ఇంకొద్దిగా ఏం తీసుకుంటావు అన్నట్టు చెప్పిందనమాట అక్కడ. సో నాన్ వెజ్ అయితే చాలా చక్కగా కుదిరింది, నిదానంగా చేసిన నీట్గా చేసామనే చెప్తాను. సో ఇంకందరూ అలా సరదాగా కొంతసేపు తింటూ కూర్చున్నాం. ఆల్మోస్ట్ టైము ఒక 1/2 hour 40 minutes తినడానికే టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ అన్న కూడా ఉండింటే చాలా బాగుండింది అన్నట్టు ఫీల్ వచ్చింది నాకు. బట్ ఏం చేస్తాం, తను వర్క్ మీద బిజీ, మేము ఆకలితో అలసిపోతున్నాం కాబట్టి ఇంకా తినేసాము.
ఇంక ఇక్కడ ఏంటంటే నేను బేసికలీ లెగ్ పీసెస్ తీసుకొని వస్తాను. అంటే కేఎఫ్సీ లెగ్ కాదు, నార్మల్ కాళ్ళు, కోడి కాళ్ళు. అవి మా కోడల పిల్లకి వేయగానే అత్త చాలా బాగుంది ఇది లెగ్ పీసెస్ అన్నట్టు అది చూపిస్తూ తింటూ ఉందన్నమాట. సో నాకు స్కిన్స్ అలాంటివి నచ్చదు, బోన్స్ ఎక్కువగా తింటాను అనమాట. సో ఇంకా ఆల్రెడీ నెక్స్ట్ 5:30 ఆ టైంలో కొద్దిగా రెస్ట్, రిలాక్స్, ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసిన తర్వాత డీమార్ట్కి అలా సరదాగా వెళ్ళేసి వద్దాం అన్నట్టు రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ గ్యాప్లో అన్న కూడా వచ్చేసారు. అన్నకు కూడా నా లంచ్ అయిన తర్వాతనే అందరూ అలా వెళ్తున్నాం అనమాట. దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే మేము డ్రాప్ చేసే నాకు మళ్ళీ సర్వీస్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను, ఈ గ్యాప్లో మీరు షాపింగ్ ఫినిష్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని డీమార్ట్ దగ్గరికి అయితే డ్రాప్ చేసేసారు. సో ఇంక అక్కడ అదే తుంపురు వాన్ అలా పడుతూనే ఉందన్నమాట. అయినా కూడా ఆ తుంపురు వాన్లో ఇట్లా ఫ్యామిలీ లాగ్ చాలా బాగా అనిపించింది నాకు. చాలా క్లారిటీగా ఉంది వీడియో అయితే. ఐ థింక్ అర్థమవుతూ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఏంటంటే చాలా కామెడీగా అనిపించడము, నేను లడ్డు అదే నా కోడల పిల్ల మా వదిన ఫోటో తీసుకుంటుంటే లక్కీగాడు మధ్యలో వచ్చి ఏదో కామెంట్ చేశాడు మమ్మల్ని. చాలా సైలెంట్గా ఉంటాడు కానీ అలా సడన్గా కామెంట్ చేసేసరికి కొంచెం షాక్ అయింది మాకు కూడా. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. ఈ డీమార్ట్ చాలా నచ్చుతుంది నాకు, ఎందుకంటే పైన కింద అనే ఇంటెన్షన్ ఉండదు, ఒకే ఫ్లోర్లోనే అన్నీ ఉంటాయి. అలా సరదాగా ఎంతసేపు అయినా తిరిగేయచ్చు. ఇంక ఇక్కడ కిడ్స్కి స్నాక్స్ తీసుకొని రేషన్ ఏం కొనలేదనమాట, ఎందుకంటే వదిన వాళ్ళకి మాత్రమే షాపింగ్కి వచ్చాము. కిడ్స్కి డైలీ వియర్స్ అవి ఇవి కొనాలన్నట్టు కిడ్స్ సెక్షన్లో క్లాత్ సెక్షన్స్కి అయితే వచ్చేసాము. ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్తే ఫుల్ బిజీ. సండే అంటే కామన్గా అక్కడ క్యూవే నిల్చుకోవాలి, నో ఆప్షన్. అందుకోసం మా కోడల పిల్ల అక్కడే ఒక టాప్ అయితే అలా వేసుకొని ట్రై చేసి చూస్తూ ఉంది. ఇంకా అంతా రెడీ చేసి బ్యాగ్స్, బుక్స్ చాలా ఆఫర్లో పెట్టారు. స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా 2 డేస్లో, అందుకోసం ఎంత క్రౌడ్ ఉంది అన్నదైతే అబ్జర్వ్ చేసే ఉంటారనుకుంటున్నా. ఏది తీసుకోకూడదు, అలా 4 జతలు బట్టలు తీసుకొని స్నాక్స్ తీసుకొని వద్దామని వెళ్ళామా, కానీ ఫైనల్గా బిల్లుకి వచ్చేపాటికి అరౌండింగ్ 3000 ఎబోనే అయ్యిందనమాట. డీమార్ట్ లోపల ఎంత చేసామన్నది ముఖ్యం కాదు నాకు. డీమార్ట్ బయటకు వచ్చి అలా 15 రూపీస్ ఇచ్చి లేదా 30 రూపీస్ ఇచ్చి చీజ్ కాను తీసుకున్నానంటే ఆ కిక్కే వేరబ్బా. అలా కాన్స్ కూడా తీసుకున్నాం. ఈ షాపింగ్ ముగిసేలోపు మా అన్న రిటర్న్ వచ్చేసారు, ఎందుకంటే ఆ టైంకి మేము 5:30-6 o'clock డీమార్ట్కి వదిలితే మా షాపింగ్ ఫినిష్ అయిపోయేపటికి 9 అయిందనమాట. ఇంకా అలా ఇంటికి వచ్చి మళ్ళీ అన్నతో కలిసి మా నాన్ వెజ్ పార్టీని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. మా ఫ్యామిలీ లాగ్ మీకు నచ్చింది. ఈ సింపుల్ అండ్ ఫ్యామిలీ న్యాచురల్ లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం.